అందరికీ నమస్కారం అండి. బిల్వం హెర్బల్స్ సాయి సుధ గారితో ప్రీవియస్ చేసిన 2 ఎపిసోడ్లు కూడా చాలా చక్కగా మీరంతా ఆదరించారు. అయితే ప్రొడక్ట్స్ చాలామంది బాగున్నాయండి, కొత్త ప్రొడక్ట్స్ ఏమన్నా వచ్చాయా అని వాళ్ళు అడిగినప్పుడు నేను సాయి సుధ గారికి కాల్ చేయడం జరిగింది. ఇలా చాలామంది అడుగుతున్నారండి ప్రొడక్ట్స్, కొత్త ప్రొడక్ట్స్ ఏమన్నా వచ్చాయని చెప్పని. సుధ గారు చాలా ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చారు యాక్చువల్లీ మనకు చూపించడానికి. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. సుధ గారు నమస్కారం అండి. నమస్కారం. ఏంటి కొంచెం డల్గా ఉన్నారు, ఎండలో ఎక్కువ తిరిగేస్తున్నారా? లేదు లేదు, బాగున్నా. మీరెలా ఉన్నారు? ఆల్ గుడ్. ప్రేక్షకుల క్వశ్చన్ మేరకు అసలు న్యూ ప్రొడక్ట్ ఏమేమి వచ్చాయి అనేది ఒకటి. చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు సార్ గారు. ఏంటంటే మీరు డాక్టర్ కాదు కదా, మరి ఈ ప్రొడక్ట్స్ అన్నింటికి రీసెర్చ్ అది మీరు చేసే రిలీజ్ చేస్తున్నారా, ఏమిటి అనేది. సో అలాంటి వాళ్ళందరికీ మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? తప్పకుండా. సో ఫస్ట్ క్వశ్చన్, ఏమైనా కొత్త ప్రోడక్ట్స్ వచ్చాయా అని మీరు అడిగారు కదా. సో అప్పటి నుంచి ఇప్పటికి కిందటి ఏడాది 2024లో ఇప్పుడు క్యాప్సూల్స్ తీసుకొచ్చాము మేము. సో 23 మన ఇంటర్వ్యూ లాస్ట్ టైం అయినప్పుడు ఓన్లీ పౌడర్స్, తర్వాత ఆయిల్స్ ఇవే ఉండేవి. అవును. తర్వాత మన కస్టమర్స్ చాలామంది, మ్యామ్ మీరు ట్యాబ్లెట్ క్యాప్సూల్ ఏదో చేస్తే ఈజీ అవుతుంది మాకు అనేసి అన్నారు. అప్పుడు క్యాప్సూల్ మేము ప్లాంట్ బేస్డ్ కోటింగ్ కవర్ ఉండేది ఐ వాంటెడ్. కెమికల్ది వీఆర్ అగేన్స్ట్ కదా, సో దానికి నేను వెతకడం చాలా టైం పట్టింది. సో ఇప్పుడు క్యాప్సూల్స్ ఫైనల్గా వీ ఫౌండ్. ఎవరైతే ప్లాంట్ బేస్డ్ కవర్స్ చేస్తున్నారో క్యాప్సూల్ కవర్స్, ఆ ఫైబర్తో చేస్తారు. ఓకే. సో అందుకని అది ఇప్పుడు నా మొన్న 24 నవంబర్లో వి లాంచ్ క్యాప్సూల్స్. సో ఇప్పుడు అన్ని డయాబెటీస్ అయినా, తర్వాత గట్ హెల్త్, బ్లడ్ ప్రెషర్, చాలా మటుకు లివర్, ఇవన్నీ కూడా క్యాప్సూల్ ఫామ్స్లో వచ్చేసాయి ఇప్పుడు. ఏవైతే బేసికలీ చాలా చేదుగా ఉంటాయో తీసుకోవడం అది పొడి రూపంలో వేసుకోవాలంటే కొంచెం కష్టమే, ఇబ్బంది పడతారు చాలా మంది. అంతేకాదు ట్రావెల్లో ఉండేటప్పుడు ట్రావెల్ చేయడం కూడా పౌడర్ తీసుకొని వెళ్ళడం, అక్కడ వాటర్తో అదంతా ఇట్స్ వెరీ క్లమ్సీ కదా. అందుకనే క్యాప్సూల్స్ అన్ని రకాలుగా బాగుంటుంది అని చెప్పి వేసుకున్నాం. దానివల్ల ఇప్పుడు మాకు రిజల్ట్ చాలా బాగా వస్తుంది. ఓకే. ఎందుకంటే రెగ్యులర్గా వేసుకుంటున్నారు, వాళ్ళకి ఎంత వేసుకోవాలో తెలుస్తోంది. ఒకటో రెండో చెప్తాము, దాని ప్రకారం వేసుకుంటున్నారు. సో రిజల్ట్ బాగా వస్తుంది దానివల్ల. సో ద సెకండ్ క్వశ్చన్, డాక్టర్ కరెక్టే, నేను మెడికల్ డాక్టర్ అస్సలు కాదు. నేను లాస్ట్ టైం చెప్పినట్టు మా గురువుగారు నాకు అన్నీ నేర్పించారు. తర్వాత మా దగ్గర ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారు ప్యానెల్లో. ఒక ఆయన పర్టికులర్గా గుజరాత్లోనే మాకు దగ్గరలోనే ఉంటారు. సో ఆయన నేను కలిపి తయారు చేస్తాం. ఓకే. అండ్ దెన్ ఇవన్నీ లైసెన్స్ వచ్చాయి, అంటే ఆయుష్ లైసెన్స్ ఉంది, తర్వాత న్యూట్రసూటికల్ లైసెన్స్ కూడా మాకు ఉంది. సో వచ్చాయి అంటే ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్, మేము గుజరాత్లో అక్కడ మా ఫ్యాక్టరీ ఉంది కనుక. సో ఈ లైసెన్సెస్ ఇచ్చారంటే ఆయుర్వేద టెక్స్ట్లో వాళ్ళు రిఫరెన్సెస్ తీసుకుంటారు, ఇది వాడుతున్నారు, దీనికి వాడుతున్నారు కనుక ఇది పని చేస్తుంది, అది ప్రూవ్ అయితేనే వాళ్ళు లైసెన్స్ ఇస్తారు, లేకపోతే మాకు లైసెన్స్ ఇవ్వరు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే మేము పేటెంట్స్కి అప్లై చేస్తాం. మాకు వెయిట్ లాస్కి, తర్వాత సోరియాసిస్కి పేటెంట్స్ కూడా వచ్చాయి. ఎస్, ఫార్ములేషన్కి, ఈ ఫార్ములేషన్ ఆ పర్టికులర్ హెల్త్ కండిషన్కి పనిచేస్తుందని, ఆ రెండింటికి ఆ కంప్లీట్ పేటెంట్ మాకు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. ఇంకా 2 అప్రూవ్ అయిపోయింది, జస్ట్ వెయిటింగ్ విత్ సర్టిఫికేట్. డయాబెటిక్ సప్లిమెంట్కి, తర్వాత హార్ట్ సప్లిమెంట్, అది ఇంకా మార్కెట్లోకి రాలేదు, మేము లైసెన్స్కి అప్లై చేయలేదు. ఫస్ట్ మేము పేటెంట్కి అప్లై చేసాం హార్ట్ సప్లిమెంట్కి. సో అందుకని ఏంటంటే నేను డాక్టర్ కాకపోయినా మా డాక్టర్స్, మా గురువు గారు, వీళ్ళందరి వల్ల ఫైనల్లీ వీఆర్ డూయింగ్ ఇట్. అర్థమైంది. నాకు తెలుసు కదా, బట్ ప్రేక్షకుల కమెంట్స్ లో పెడితే వాళ్ళకి సమాధానం ఇప్పిస్తే బెటర్ అన్న ఉద్దేశం. ఫెయిర్ ఎనఫ్, అది కరెక్ట్ క్వశ్చనే. వాళ్ళు నేను అడుగుతాను, నేను వాళ్ళ సైడ్ ఉంటే నేను అడుగుతాను. అవును అవును అవును. మేము రీసెంట్ గా యాక్చువల్లీ మౌంట్ అబూ వెళ్ళినప్పుడు గుజరాత్ నుంచి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు నేను సుధ గారికి ఫోన్ చేశా, ఏమండి ఆన్ ద వేలో మాకు ఏమన్నా అవుతుందా, మీ అక్కడ ఎలా తయారు చేస్తారు ఏంటి అదంతా చూపిద్దామని చెప్పని. అన్ఫార్చునేట్లీ ఒక్క పూట కూడా ఖాళీ లేకుండా పోయింది, అస్సలు రాలేకపోయాం. మీకు మౌంట్ అబూకి మాకు మధ్యలో కొంత గ్యాప్ ఉంది కదా, ఏదైతే మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు అని అనుకున్నాం, కానీ అప్పుడు కూడా మాకు అసలు వీలు పడలేదు. అప్పుడు అడగద్దు, మౌంట్ అబూ ఈ వీడియోలు ఇంకా రాలేదు, యాక్చువల్లీ ఎడిటింగ్లో ఉన్నాయి, తొందరలో వస్తాయి. బై ద వే, సో ఇప్పుడు న్యూ ప్రొడక్ట్స్ ఏమిటి, ఏ ఆరోగ్య సమస్యలకి ఏమేమి వచ్చాయనేది ఒకసారి మీ మాటల్లో 1 by 1 మీరు చెప్తే. ఓకే. సో ఫస్ట్ అయితే ఆల్కహాల్ డీటాక్స్ కిట్ అని తీసుకొచ్చాము మేము. అందులో ఏంటంటే బేసికలీ లివర్ కేర్, కానీ ఇప్పుడు ఎవరైనా ఆల్కహాల్ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తున్నారు, వాళ్ళకి 2 types ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఇమీడియట్, అంటే నాసియా కానీ, డీహైడ్రేషన్ కానీ, లేకపోతే హెడ్ ఏక్, హెవీ హెడ్ కానీ, డిజీనెస్, ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి లాంగ్
లాంగర్ రన్లో వాళ్ళకి ఫ్యాటీ లివర్ సిరోసిస్ వరకు వెళ్ళే కండిషన్స్ ఉంటాయి. కరెక్ట్. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి మేము యాక్చువల్గా 3 కాంబినేషన్స్ ఆఫ్ క్యాప్సూల్స్ తయారు చేస్తున్నాం. సో ఫస్ట్ ఏంటంటే భూయి ఆమ్లకి, ఇది వరకు పౌడర్ ఫామ్లో ఉండేది, అది మేము ఇప్పుడు క్యాప్సూల్ చేసాము. అది ఇలా ఉంటుంది బేసికలీ. ఓకే, కాంబినేషన్స్ ఏమేంటండి అందులో? ఇందులో ఒక్కటే సింగిల్ ఇంగ్రీడియంట్, దీన్ని మనం తెలుగులో నేలఉసిరి అంటాం. నేలఉసిరి ఓకే. సంస్కృతంలో భూయి ఆమ్ల అంటారు, గుజరాతీ, హిందీ, సంస్కృతం వీటిలో భూయి ఆమ్లకి అంటారు. నెల ఉసిరి అంటే చిన్న ఉసిరి అని అర్థమా? లేదు, అది యాక్చువల్గా గ్రాస్. అది ఎలా ఉంటుందంటే టచ్ మీ నాట్ లా ఉంటుంది, కానీ అది అలా ముడుచుకుపోదు. కిందన చిన్న చిన్న ఉసిరికాయలు ఇంత సైజులో ఉంటాయి. అవునా? దాని రూట్స్ నుంచి తీసి దాన్ని ప్రాసెస్ చేసి క్యాప్సూల్ ఫామ్ లో, ఇది బేసికలీ లివర్ కి బెస్ట్. ఓకే. ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల లివర్ ఎఫెక్ట్ అయినా, లేకపోతే నాన్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ అయినా కూడా పనిచేస్తుంది. అలాగే ఇది ప్రివెన్షన్కి, అంటే ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటున్నారో, ఇప్పుడు పార్టీస్కి వెళ్తారు, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చాలా పియర్ ప్రెషర్, సోషలైజేషన్ ఎక్కువైపోయింది కదా. సో తీసుకోవాలి, కానీ వాళ్ళు హెల్దీగా ఎలా ఉంచుకోవాలి, హెల్దీ కాన్షియస్గానే ఉంటారు వాళ్ళు, కానీ మరి ఎలాగా అంటే ఇది ప్రివెన్షన్. ఇది వేసుకుంటే గనక లివర్ ఎఫెక్ట్ అవుతుంది, అది కాస్త టైం ఇస్తుంది అంతగా అవ్వకుండా ఉండడానికి. సో ఇది బిఫోర్ కన్జంప్షన్ అండ్ ఆఫ్టర్ కన్జంప్షన్ కింద ఇది. తర్వాత అలాగే ఎలా వేసుకోవాలి యాక్చువల్గా? ఇది ఏం చేయాలి అంటే ఆల్కహాల్ డీటాక్స్కి అయితే మట్టుకు, సో ఇప్పుడు నేను పార్టీకి వెళ్తున్నాను, దాని ముందర ఏదో ఒకటి తిని 2 క్యాప్సూల్స్ వేసుకొని వెళ్ళొచ్చు. 2 క్యాప్సూల్సా? 2 క్యాప్సూల్స్. ఓహో, ఈజీయే, దీనికి ఏమి పథ్యం ఏం లేదు. ఏం లేదు, జస్ట్ ఆల్కహాల్ తీసుకుంటున్నాం కనుక నా లివర్ నేను ప్రొటెక్ట్ చేయాలి అంటే పథ్యం ఏమి ఉండదు. జస్ట్ ఇది ముందర వేసుకోవాలి, కన్జంప్షన్ అయిపోయి వచ్చేసాము ఆ తర్వాత కూడా వేసుకొని 3 days 2 times a day వేసుకోవాలి ఆఫ్టర్ ఫుడ్, అంతే. రైట్. తర్వాత రెగ్యులర్గా వేసుకోవడం లేదు, ఆల్కహాల్ తీసుకోవడం లేదు అంటే వాళ్ళు వాడక్కర్లేదు. కానీ రెగ్యులర్గా కొంతమందికి అది హ్యాబిట్ ఉంటుంది, కాస్త అయినా తీసుకోవాలి, లేకపోతే కొన్ని సీజన్స్ ఉంటాయి కంటిన్యూస్గా వాళ్ళకి అది తీసుకోవాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ అంటే వాళ్ళ జాయింట్ పెయిన్స్ అని నిద్ర పట్టడం కోసం మాత్రం తీసుకుని 70-80 ఏళ్ళు వచ్చేస్తుంటాయి. అదే ఇంకెంత కాలం బతుకుతామో, కాస్త తీసుకుని ప్రశాంతంగా పడుకుంటాం మేము అన్న వాళ్ళని కూడా నేను చూసాను. సో అలాంటి వాళ్ళు ఇది వేసుకుంటే వాళ్ళ లివర్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో అందుకని ఇది మేము ఆల్కహాల్ డీటాక్స్కి ఇది ప్రైమరీ ప్రోడక్ట్. ఇది మేము యాక్చువల్గా ఇప్పుడు లిక్కర్ స్టోర్స్లో వాటిలో కూడా పెడుతున్నాం. ఎందుకంటే అక్కడికి వెళ్తారు, యాక్సెసరీస్ ఏవైతే కొనుక్కుంటారో నట్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ వాళ్ళు కొంటారు కదా. సో ఇది ఆ పక్కనే పెడితే చూసి సరే అని పికప్ చేస్తే అది వాళ్ళకి మంచిది కదా. సో అది కూడా మేము చేస్తున్నాం ఇప్పుడు. అయితే ఇదే సిగరెట్ కూడా పనికొస్తుంది అయితే? ఇది స్మోకింగ్కి కాదు, రాదు. ఓకే. స్మోకింగ్ అయితే వేరేగా ఉంది, వాసా లీఫ్ పౌడర్ అని ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే బేసికలీ ఇది లంగ్స్ మీద పనిచేస్తుంది, ఇది పెద్ద ప్రొటెక్షన్ లంగ్స్ కి. సో స్మోకింగ్ వల్ల మన లంగ్స్ అంతా పాడవడం అదంతా అవుతుంది. అవును. సో అది అవ్వకుండా ఉంటే దీని డికాక్షన్, ఇది క్యాప్సూల్స్ రావు, సో దాన్ని కాస్త పని చేయాల్సి వస్తుంది, దీనికి కషాయం వేసుకోవాలి దీన్ని. ఓకే. కానీ చాలా మంచి ప్రివెంటివ్. ఓకే, బాగుంటుంది ఇది. లంగ్స్ అంటే ఇప్పుడు సపోజ్ చాలా మందికి ఫ్లమ్ ఉండే అవకాశం ఉంది, వాళ్ళకి అసలు ఏం వాడినా తగ్గదు, అలాంటి వాళ్ళు కూడా ఇది వాడచ్చు. ఓ ఎస్, అండ్ వాళ్ళకి మా దగ్గర ఎడినాయిడ్స్, తర్వాత ఆస్తమా, సివియర్ కేసెస్ ఇవన్నీ వచ్చి ఇది, తర్వాత నేసల్ డ్రాప్స్ ఉన్నాయి, ఎడిబుల్ క్యాంఫర్ ఇన్ఫ్యూజ్ సెసమీ ఆయిల్ అని, ఇదో కాంబినేషన్లో ఇస్తాము. ఆస్తమా కండిషన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా పథ్యం కూడా చెప్తాను. సో దాంతోపాటు ఇవి వాడితే కనుక వాళ్ళకి 3-4 monthsలో క్లియర్ అయిపోయి చక్కగా ఏ ఆపరేషన్స్ కానీ, ఇప్పుడు ఎడినాయిడ్స్, టాన్సిలైటిస్ ఇవైతే ఆపరేషన్స్ అని ఆ స్టేజ్కి చిన్న చిన్న పిల్లలు కూడా వెళ్ళిపోతారు. అవును, అవును. సో అవి కూడా మేము కంట్రోల్ చేసిన కేసెస్ ఉన్నాయి. సో చాలా చక్కగా రికవర్ అవుతారు పిల్లలు. అవును, నేను నోజల్ డ్రాప్స్ మీరు లాస్ట్ టైం ఇచ్చారు కదా, చాలా మందికి ఇచ్చాను. అంటే 1/2 dozen ప్యాక్ తెప్పించి, అవును, వీళ్ళంతా ఏసీలోకి వచ్చిన క్లాసులు వింటూ ఉంటారండి అని చెప్పని అన్నాను, మీతో గుర్తుందా? అదే వేసుకున్నప్పుడు మాత్రం కొంతమందికి ఎవరికైతే డస్ట్ అలర్జీ వీళ్ళకి ఉందో వాళ్ళకి విపరీతమైన తుమ్ములు వచ్చిన తర్వాత కంగారు పడిపోయి, తుమ్ములు వస్తుందంటే ఏంటి టెన్షన్ పడక్కర్లేదు, తుమ్ముల తర్వాత ఒక 1 hour తర్వాత చూడు ఎలా ఉంటుందంతా, ఊపిరి చాలా ప్రశాంతంగా ఉందండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇంట్లో పిల్లలు కూడా వాడుతున్నారు. అవును, స్టిల్ వీఆర్ యూజింగ్. సో అది బాగుంటుంది దానికి. అలాగే ఇప్పుడు చాలామంది ఏంటంటే వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి బేసికలీ. అవును, అవును. ఏంటంటే మీరు ఇలాగే తినండి, ఇలా తింటే కనుక మీరు వెయిట్ లాస్ అవుతారు, ఇంకా కానీ అది ఆపిన వెంటనే మళ్ళీ వెయిట్ గెయిన్ అవడం అవుతుంది. అలాగే కొంతమందికి ఏంటంటే అది చేయలేకపోతూ ఉంటారు, అంత డయట్ చేయలేరు బికాజ్ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, కెరియర్స్ ఇవన్నీ కూడా.
సో దానికి మేము ఏం ప్రోడక్ట్ తీసుకొచ్చాము అంటే ఇది మళ్ళీ నేల ఉసిరితోనే రిలేటెడ్, కానీ ఇందులో తక్కినవి. అయితే ఇది నేల ఉసిరితో పాటు కాంబినేషన్స్ ఉన్నాయంట. ఇవి నేల ఉసిరితో పాటు ఇందులో ఏంటంటే సొంఠి, తర్వాత పారిజాతం ఆకులు, త్రిఫల, కొంచెం పసుపు, యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో ఇవన్నీ కలిపి తయారు చేసింది. అండ్ దీనికి మాకు పేటెంట్ కూడా వచ్చింది దీనికి, వెయిట్ లాస్ కి. సో ఇది ప్రూవెన్. ఇదేంటి అసలు బేసిక్ గా చేస్తుంది అంటే ఆహారం తగ్గించడం అది కాదు, ఫండమెంటల్ ఏంటంటే మన మెటబాలిజం ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ చేస్తుంది. తగ్గితే కనుక ఇది దాన్ని యాక్సిలరేట్ చేస్తుంది, ఇంప్రూవ్ చేస్తుంది. ఒకసారి అది ఇంప్రూవ్ అయితే మనం తీసుకున్న ఆహారం అది కరిగిస్తుంది. కరిగించిన వెంటనే అంటే అక్యుములేటెడ్ ఫ్యాట్ ఉన్న ఏదైనా కూడా తగ్గుతుంది. అండ్ ఇవేంటంటే చాలా సేఫ్, ఇందులో ఎటువంటి కెమికల్స్ ఏమీ లేవు. అండ్ దెన్ ఎటువంటి ఇప్పుడు ఆయుర్వేదాలు అంటే కొంచెం భస్మాలు అవి వాడతారు, మెటల్స్ ఉంటాయి. అవును. ఇది అవేం లేవు, ఇది జస్ట్ 100% ప్లాంట్ బేస్డ్. సో చాలా సేఫ్. ఆయుర్వేదంలో బంగారం, వెండి, క్యూరీ వరకు కూడా కలుపుతారు కొన్ని మెడిసిన్స్. భస్మాల అది ట్రెడిషనల్ గా వస్తుంది, కానీ డిపెండ్స్ మ్యానుఫ్యాక్చరర్ అదంతా. కానీ మేము ప్యూర్లీ ప్లాంట్ బేస్డ్, ఇందులో ఏమీ లేదు. సో ఒకటి సేఫ్, ఇంకోటి చాలా ఎఫెక్టివ్ ఇది. ఎందుకంటే ఇది మెటబాలిజం మీద పనిచేస్తుంది. సో ఇది 6 months అలా డిపెండింగ్ ఆన్ వాళ్ళ టార్గెట్ ఏదో ఉంటుంది, అది వేసుకుంటే కనుక తగ్గాక వాళ్ళు అది ఆపేసిన వాళ్ళు వెనక్కి మళ్ళీ వెయిట్ గెయిన్ అవడం అది ఉండదు. అదేనండి. సో అది దీంతో పాటు బాగా వెళ్తుంది. రైట్. అలాగే వెరికోస్ వెయిన్స్ ఉంటాయి చాలా మందికి. అంటే ఇప్పుడు తెలుసు నాకు, బాగా కలర్ డాట్స్ వచ్చేస్తుంటాయి, వాళ్ళకి నొప్పి పెడుతుంది కొంతమందికి అలాగా. సో ఇదేంటంటే బిల్వ దళాలతో చేసిన నూనె, బేల్ ఇన్ఫ్యూజ్ సెసమీ ఆయిల్. సో దీంతో పాటు యాక్చువల్గా మొత్తం కిట్ ఉంది, నేను మెయిన్ ప్రోడక్టే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇదేం చేస్తుందంటే దీంతో కింద నుంచి మీదకి రాసుకుంటే కనుక నెమ్మదిగా ఇన్ a month to 2 ఖచ్చితంగా ఏంటంటే ఆ పెయిన్ అంతా పోతుంది. అండ్ దెన్ స్ట్రైట్ అయిన్ అవ్వడానికి ఇంకొక 6 months అలాగా వాడాలి. రంగు కూడా మారిపోయి ఉంటుంది కదా చాలా మందికి, వాళ్ళకి కూడా పనిచేస్తుంది. అండ్ దెన్ వాళ్ళకి ఇమ్మీడియట్ గా రిలీఫ్ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు. అదే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ చాలా మంది వాడుతున్నారు ఇక్కడ మన రాష్ట్రంలో కూడా, ఈ తెలంగాణ ఈ రీజియన్స్ లో కూడా చాలా మంది కస్టమర్స్ వస్తారు దీనికనే. సో ఇది చక్కగా పనిచేస్తుంది. దీంతో పాటు ఏంటంటే మేము బిల్వదళాల పౌడర్ ఇస్తాం, దాని కషాయం తీసుకుంటే లోపల నుంచే ఆ ఇన్ఫ్లమేషన్ అది తగ్గి అది వాళ్ళకి లోపల నుంచి కూడా హీల్ అవుతాయి. రైట్. సో పౌడర్ ఇస్తాము, ఇది ఇస్తాము. సో అలాగా పెయిన్ రిలీఫ్ కిట్ ఉంది మాకు. ఓకే. సో పెయిన్ రిలీఫ్ కిట్ అని ఉంటుంది, అది ఒట్టి వెరికోస్ వెయిన్స్కే కాదు, ఆల్ ఓవర్గా. ఇప్పుడు మేమేం చేసామంటే అంజలి, బేసికలీ ఒకే ప్రోడక్ట్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అవును. ఒక్కొక్క దానికి ఇప్పుడు ఆర్థరైటిస్కి ఒకటని, వెరికోస్ వెయిన్స్కి ఒకటని, జనరల్ బాడీ పెయిన్స్ కని ఒకటని, అలాగా మేము పెట్టలేదు, అంత కమర్షియలైజ్ చేయాలని అనుకోవట్లే. డెఫినెట్లీ ఏంటంటే ఆయుర్వేదంలోనే అంతే, ఒక ప్రోడక్ట్ కానీ ఒక మూలిక కానీ ఎలా వాడతారో దాన్ని బట్టి ఆ ప్రయోజనం మనకు వస్తుంది. అలాగే ఇది కూడా ఇదే ఆర్థరైటిస్కి పనికొస్తుంది, ఇదే వెరికోస్ వెయిన్కి పనికొస్తుంది, కానీ తీసుకునే విధానం, వాడే విధానం, ఆ డోసేజ్ అండ్ దెన్ టైం ఫ్రేమ్స్ ఇవన్నీ మారుతాయి. అంటే ఇది కడుపు లోపలికి కాదు, జస్ట్ ఇది అప్లికేషన్. కడుపు లోపల వేసుకునేవి సప్లిమెంట్స్ దాంతో పాటు వస్తాయి. ఓకే. అది ఇందాక మీరు అన్నారు కిట్ అన్నారు. కిట్ అన్నాను. అందులో ఏంటంటే టర్మరిక్ బ్లెండ్ విత్ అరోమాటిక్ స్పైసెస్ అన్నది వస్తుంది, అది పాలతో తాగాలి. చాలా మంది అంటే మేడం మేము పాలు తాగలేము, అంతేకాదు ప్యాకెట్ పాలు, సో మాకు అది పడదు, ఇవన్నీ అంటారు. సో అప్పుడు ఏంటంటే అది టీలా తాగమంటాను, అంటే ఎల్లో టీ లాగా. రైట్. సో అలాగా తీసుకోవచ్చు. ఈ బిల్వదళాల పౌడర్, బేల్ లీఫ్ పౌడర్ ఉంటుంది, అది డికాక్షన్ గా తీసుకోవాలి. సో దానికంటే పథ్యం, ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అయితే దానికి పథ్యం వేరేగా ఉంటుంది, ఆర్థరైటిస్ అయితే దానికి డూస్ అండ్ డోంట్స్ అయితే ఖచ్చితంగా వీటికి ఫాలో అవ్వాలి. అంతేనండి. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏమి మానుకోవాలి? సో పెయిన్కి వెరికోస్ వెయిన్స్ అయితే కనుక పులుపు మానేయమంటాము. అవునా? చింతపండు, నిమ్మకాయ. అలాగే ఇప్పుడు ఇడ్లీ, దోశ అంటే ఫ్రెష్ అయితే పర్వాలేదు, పులుసు మనకి అలవాటు కదా, ఫ్రిడ్జ్ లో పెట్టి ఈజీ అని అదే వేసుకుంటూ ఉంటాం, అది వాళ్ళు చేయకూడదు. అలాగే ఫ్రిడ్జ్ లోంచి డైరెక్ట్ గా తీసుకొని వాళ్ళు ఏది తినకూడదు. ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు, అలాగే పెరుగు తీసుకోకూడదు, వాళ్ళు మజ్జిగే తాగాలి, మజ్జిగే వాడాలి, రాత్రి మజ్జిగ వాడకూడదు. ఇలా వెరికోస్ వెయిన్స్ వాళ్ళకి ఉంటాయి. ఓకే. ఆర్థరైటిస్ ఉంటే పులుపు అంత చెప్పాం, కానీ ఖచ్చితంగా కారం అవి తగ్గించమంటాము. మళ్ళీ పుల్లిసిన ఇడ్లీ, దోశ ఆ పిండితో అవన్నీ చేయొద్దంటాం, కానీ కొంచెం పులుపు ఎలా చేస్తాం ఆర్థరైటిస్కి. అలాగా వాళ్ళ కండిషన్, స్టేజ్ దాన్ని బట్టి రకరకాల
డయట్లో మార్పు వస్తుంది కానీ ప్రోడక్ట్ ఒకటే, డోసేజ్ మళ్ళీ మారుతుంది, అప్లికేషన్ విధానం మారుతుంది. అవన్నీ మేము చెప్తాం ఇచ్చినప్పుడు. వాళ్ళ ప్రాబ్లమ్ తగ్గట్టుగా వాళ్ళు మీతో మాట్లాడినప్పుడు ఎస్, అప్లికేషన్ ఎలా రాసుకోవాలి, వెరికోస్ వెయిన్స్కి అయితే ఒక రకంగా రాసుకోవాలి, ఆర్థరైటిస్కి అయితే ఇంకో రకంగా రాయాలి. సో ఈ రకంగా మేము చెప్తాము, కానీ లేకపోతే ప్రోడక్ట్ ఒకటే పెట్టాం. సో ఇది పెయిన్ రిలీఫ్. కరెక్ట్. తర్వాత ఇప్పుడు గట్ చాలా పెద్ద ప్రాబ్లం అన్ని చోట్ల, అక్రాస్ ఇండియా ఎక్కడ మీరు చూసినా, అన్ని స్టేట్స్ నేను చూస్తున్నాం మేము. నేను మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వెళ్తాయి కదా మన ప్రోడక్ట్స్. అవును. గట్ అయితే రకరకాల ఇష్యూస్, కొంతమందికి ఐబిఎస్ ఉంటుంది, కొంతమందికి ఒట్టి సింపుల్ కాన్స్టిపేషన్, ఎసిడిటీ, బర్పింగ్ అంటారు. అంటే అసలు లెక్క లేదు, వాళ్ళకి నిద్ర కూడా పట్టదు, ఆ తేన్పులు అలా వస్తూనే ఉంటాయి అంటారు, వాళ్ళకి ఏ తిన్నా అరగదు. సో అలాంటి వాటికి ఏంటంటే ఇప్పుడు మేము ఈ పుదీనా తులసి సాంఫ్ క్యాప్సూల్స్ పెట్టాం. సో దీంతో కాంబినేషన్ ఏంటంటే ఇంకో 2 ప్రోడక్ట్స్ వస్తాయి, ఆరో రూట్ పౌడర్ ఒకటి, బిల్వదళాల పౌడర్ ఒకటి. సో ఇది వేసుకుంటే గనక మళ్ళీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ ఐబిఎస్ 3 monthsలో తగ్గిన వాళ్ళు ఉన్నారు సిన్సియర్గా వాడితే. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ బేసికలీ ఐబిఎస్ అంటే, వాళ్ళకి అది మోషన్ వస్తున్నట్టుగానే అది క్లియర్ అవ్వదు, చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఎక్కడికైనా వెళ్ళడానికి వాళ్ళకి ఇబ్బంది, ఇన్ఫ్యాక్ట్ ఆఫీస్లో కూర్చో పని చేయడానికి ఇబ్బంది. మా దగ్గరికి డాక్టర్స్ వచ్చి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఐబిఎస్కి వాటికి, అంటే ఐ మీన్ ఎలోపతి డాక్టర్ మా దగ్గర. సో వాళ్ళు మా కస్టమర్సే తీసుకుంటారు, కానీ చక్కగా వాళ్ళకి క్యూర్ అవుతుంది. ఎసిడిటీ ప్రాబ్లమ్స్, గట్ రిలేటెడ్ ఏదైనా కూడా ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే థైరాయిడ్లో హైపర్ థైరాయిడ్ అని ఉంది. అవును, రైట్, దానికి ఇదే ఇస్తాం మేము. బేసికలీ హైపర్ థైరాయిడ్ అంటే మన మెటబాలిజం చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. సో వాళ్ళకి ఎందుకంటే అది పిత్త ఎక్కువ అయిపోతుంది, అంటే లోపల వేడి, 1 form ఆఫ్ వేడి ఎక్కువ అవుతుంది, దానికి ఇదే వాడతాం. సో ఇది మల్టిపుల్ బెనిఫిట్స్ మాట దీంతో, సో దానికి వాడతాం. అలాగే రైట్. తర్వాత హైపోథైరాయిడ్ అంటారు, అంటే వాళ్ళకి మెటబాలిజం వీకెన్ అయ్యి స్లో డౌన్ అయిపోయి వెయిట్ ఫెట్టి, తొందరగా అలసిపోతూ ఉంటారు, నీరసంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ వెయిట్ అయితే గెయిన్ అయిపోతూ ఉంటారు, అన్కంట్రోల్డ్గా వెయిట్ గెయిన్, వాళ్ళు ఏం తినకపోయినా. అవును. సో దానికి మళ్ళీ నేను వెయిట్ లాస్ ఏదైతే మీకు చెప్పానో దాంతోపాటు ఇంకో 2-3 ఇగో ఈ ఆయిల్ కూడా ఇస్తాం మేము. ఎందుకంటే అభ్యంగ స్నానం చేస్తే చాలా మంచిది, ఎటువంటి టాక్సిన్స్ ఉన్నా పోతాయి. ఓకే. ఆయిల్ రాసుకోవడం, 1/2 an hour తర్వాత స్నానం చేయడం. సో దానివల్ల బాగా అంటే మన బాడీ అంతా ఫ్లెక్సిబుల్ అవుతుంది, మన అక్యుములేట్ అయిన ఫ్యాట్స్ అంతా కూడా కరగడానికి హెల్ప్ చేస్తుంది. సో దాంతోపాటు ఇది ఒక కాంబినేషన్గా ఇస్తాం, హైపోథైరాయిడ్. రైట్. సో ఇలాగ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. తర్వాత ఇది చాలా ఇంట్రెస్టింగ్ పౌడర్, ఇది సీతాఫల్ బ్లెండ్ విత్ నీమ్ అండ్ బేల్. మన సీతాఫల ఆకులు ఉంటాయి కదా, అది బిల్వదళాలు, తర్వాత వేప, పసుపు, ఇలాంటివన్నీ, పుదీనా, అన్ని కలిపిన ఒక 8 ingredients ఉన్నాయి ఇందులో. ఓహో. ఇది ఏం చేస్తుందంటే జనరల్ డీటాక్స్, అంటే ఎటువంటి హెల్త్ కండిషన్ లేదు లేకపోయినా జనరల్గా అందరి ఇళ్లలో ఉండేవి మాట. ఇది ఏంటంటే వారానికి నాకు ఏ హెల్త్ కండిషన్ లేదు, కానీ నేను హెల్తీగా ఉండాలి, ముందర కూడా ఏం రాకూడదు, నేను తినే ఆహారంలో ఏదైనా మనం బయట తింటాము అప్పుడు ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి కదా. సో ఇది జస్ట్ 1 లీటర్ నీళ్ళలో వేసుకొని ఇది తాగితే చక్కగా వాళ్ళకి బవెల్ అంతా క్లియర్ అయిపోతుంది, గట్టు బాగుంటుంది, ఎక్కడి నుంచి టాక్సిన్స్ అన్నీ కూడా పోయి చాలా హెల్తీగా ఉంటారు దీంతో. సో ఇది చాలా ఎఫెక్టివ్. చాలామంది హెల్త్ కండిషన్స్ వాళ్ళు కూడా ఇది ఎక్స్ట్రాగా తీసుకుంటారు మా దగ్గర. మ్యామ్ అది వేసుకుంటూ కూడా మేము ఇది వేసుకుంటాము అని మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అండ్ వాళ్ళు ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు వచ్చారు, తీసుకుంటున్నారు ఇది కూడా. సో వాళ్ళకి డయాబెటీస్ లెవెల్స్ తగ్గడానికి ఇది హెల్ప్ చేస్తాం. మన టాక్సిన్స్ రిమూవ్ అయిపోయిన వెంటనే, ఇన్ఫ్లమేషన్ తగ్గిన వెంటనే ఏదైనా మనకి బ్లడ్ ఫ్లో అంతా బాగుంటుంది కనుక ఆటోమేటిక్గా కండిషన్స్ అన్నీ బాగుంటాయి. సో ఇది అలా చేస్తున్నాము. అలాగే ఇంకొకటి ఏంటంటే డయాబెటీస్ ఇప్పుడు మాట అన్నాం కనుక, ఇది నీమ్ పలాష్ అంటే వేపాకు, ఇందులో ఒక 7 types ఆఫ్ లీవ్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ టైం పౌడర్స్ ఇచ్చారు మీరు, దాన్ని క్యాప్సూల్ రూపంలో. క్యాప్సూల్ ఇప్పుడు ఈజీ. పాప అప్పుడు వచ్చారు, చాలామంది తీసుకున్నారు, వాళ్ళకి రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు తక్కిన ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారు జనరల్ హెల్త్వి, ఇది ఆపేశారు ఎందుకంటే వాళ్ళు క్యూర్ అయిపోయింది, నార్మల్ రేంజెస్కి వచ్చేసాయి, డయట్ నార్మల్ చేసాక వాళ్ళు ఇది ఆపేశారు. సో కానీ ఏంటంటే ఇందులో ఇది క్యాప్సూల్ కనుక వాళ్ళు ఈజీగా వేసుకోగలుస్తున్నారు, ట్రావెల్ చేసినా తీసుకోగలుస్తున్నారు. సో అందుకని ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది వాళ్ళకి. రైట్, అది బాగుంది అంటున్నారు.
అలాగే ఇప్పుడు నేను హెయిర్ కేర్ అంటే ఇప్పుడు బిల్వంలో ఏం చేసామంటే బేసికలీ పాతది హెయిర్ ఆయిల్ ఒకటి ఉంది, అందులో కరివేపాకు అవన్నీ ఉంది. అదే ఇది జస్ట్ ప్యాకింగ్ మార్చాం అంతే, ఆహాహా. అంతేగాని లేకపోతే సేమ్ ఇంగ్రీడియంట్స్ అంతా సేమ్ ఇది. ఆ, కరివేపాకు రాసుకున్నట్టే ఉంటుంది ఆయిల్ రాసుకుంటే. కానీ ఇది మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి డాండ్రఫ్కి, ఆ, తర్వాత స్కాల్ప్ సోరియాసిస్ ఉన్నా కూడా వాటన్నింటికి కూడా ఇది పనికొస్తుంది, హెయిర్ గ్రోత్కి పనికొస్తుంది. సో ఇదిని దాంతో పాటు ఇది హెయిర్ ప్యాక్, ఇది కాంబినేషన్లో ఇస్తాం మేము యాక్చువల్గా. సో ఇదేంటంటే ఈ రెండు కూడా ఇది హెయిర్ థిక్నింగ్ అవుతుంది. ఇప్పుడు స్కాల్ప్ థిన్ అయిపోతుంటుంది డాండ్రఫ్ వలన వాటి వలన. అవును. సో ఇది వన్స్ ఏ వీక్ వాడమంటాం, ఇది రెగ్యులర్గా వాడమంటాం. ప్యాక్ లో ఏమి ఉన్నాయండి కాంబినేషన్? ఇందులో ఏమున్నాయి అంటే మందార ఆకు, తర్వాత ఆమ్లా చూర్ణం, త్రిఫలా, సో తర్వాత మందార పుష్పాలు, తర్వాత గోధుమ గడ్డి, వీట్ గ్రాస్, ఇవన్నీ కలిపి తయారు చేస్తుంది. ఎలా వేసుకోవాలండి ప్యాక్ అది? ఇది ప్యాక్ ఏంటంటే ఇనుప మూకుళ్ళ ముందర రోజు అంటే గ్రేయింగ్ ఉండి అది రివర్స్ అవ్వాలి, రెస్ట్రిక్ట్ అవ్వాలన్న వాళ్ళకి ఇనుప మూకుళ్ళ ముందర రోజే కొంచెం పెరుగు ఆవదం ఇది కలిపేసి ఉంచేసుకొని ఆ మన్నాడు ప్యాక్ లాగా ఫేస్ ప్యాక్ ఎలా పెట్టుకుంటాం అలా పెట్టుకోవాలి. కానీ ఇది ఒట్టి హెయిర్కే కాదు, స్కాల్ప్ కూడా పెట్టాలి. ఓకే. అక్కడి నుంచి ఎండ్స్ వరకు పెట్టేసి ఒక 2-3 అవర్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అండ్ హెయిర్ కూడా మనకి ముట్టుకుంటేనే తెలుస్తుంది అండ్ తొందరగా మనకి హెయిర్ గ్రోత్ రావడం, థిక్నింగ్ అవుతుంది దీంతో. ఓకే. అండ్ సో ఈ కాంబినేషన్లో మేము వాడమంటాం దీన్ని. అండ్ అలాగే ఇదే మైగ్రేన్ కూడా వాడమంటాం. ఎందుకంటే మైగ్రేన్ యూజువల్లీ ఏంటంటే వేడి వలన వస్తుంది, ఆ తలనొప్పులు అవి. సో నేసల్ డ్రాప్స్ దాని కిట్ ఉంది యాక్చువల్గా, దాంతో పాటు హెయిర్ ఆయిల్ కూడా తీసుకోమంటాం. ఓకే. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు రోజు రాసుకుంటే ఏంటంటే లోపల నుంచి దీనికి న్యూట్రిషన్ వెళ్తుంది, మన బ్రెయిన్కి మైండ్కి కామ్ డౌన్ అవుతుంది. సో అందుకని ఇది కూడా వాడమంటాం. సో ఒక ప్రోడక్ట్ మల్టిపుల్ బెనిఫిట్స్, బేసిక్ ప్రిన్సిపల్ దాని మీదే పనిచేస్తుంటాం మేము. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను సోరియాసిస్ గురించి, మీకు గుర్తుంది కదా. సో అదే ప్రోడక్ట్ ఆయిల్ అది మార్చాము, అదే ప్యాకేజింగ్ అది మార్చాము, సేమ్ ఆయిల్. దీంతో పాటు ఇంకో 3-4 ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఇది ఏం చేస్తుందంటే లోపల నుంచి దాన్ని హీల్ చేయడం మొదలెడుతుంది. అంటే సోరియాసిస్ బేసికలీ కఫం, పిత్తం ఈ రెండు ఎక్కువైతే యూజువల్లీ ఆ కండిషన్ అగ్రవేట్ అవుతుంది, వాళ్ళ స్కిన్ అంతా పాడవుతుంది. అది ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్, అంటే అగ్రవేటెడ్ స్టేజ్లో స్కిన్ పాడవుతుంది, లోపల నుంచి ఆల్రెడీ పాడయ్యి తర్వాత బయటకు వస్తుంది, స్కిన్ చూపించడం మొదలెడుతుంది. అట్లీస్ట్ ఇప్పుడైనా దాన్ని సరి చేయు. అవును. సో లివర్ సరి చేయాలి, దాంతోపాటు అప్లికేషన్స్ అవి ఇస్తూ, సో ఇంటేక్ అండ్ అప్లికేషన్ రెండు పెట్టి సోరియాసిస్కి ఇస్తున్నాం. సో బేసికలీ ఏంటంటే అంజలి, ద కాన్సెప్ట్ బిల్వం హెర్బల్స్ ఏం చేస్తున్నాము అంటే ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్స్, కాస్మెటిక్స్ ఇస్తే ఒక హోలిస్టిక్ అప్రోచ్లో వెళ్తాం. ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీరు ఎందుకు సప్లిమెంట్స్ వాడతారు కదా. సో వాళ్ళు అంటారు, మ్యామ్ మీ సప్లిమెంట్స్ ఇంత బాగున్నాయి కదా, మీరు ఎందుకు కాస్మెటిక్స్ అంటే, ఎవరైతే మెంటర్స్ గురూస్ ఉంటారు కదా వాళ్ళు అంటారు, కాస్మెటిక్స్ వాడే వాళ్ళు అంటారు, మ్యామ్ అవే చేయొచ్చు కదా, ఇంకా ఎక్కువ ప్రోడక్ట్స్ చేయొచ్చు కదా, సప్లిమెంట్స్ కూడా ఎందుకంటారు. సో బట్ బిల్వం ఏం నమ్ముతుంది అంటే హోలిస్టిక్ అప్రోచ్, దేనికి ఒకటి ఇన్పుట్తోనే అంత బాగుంటుందా కాదు, ఒకటి అప్లికేషన్తోనే బాగుంటుందా కాదు, రెండు ఉండాలి, అప్పుడే బ్యాలెన్స్ ఉంటుంది. అలాగే లాస్ట్ టైం కొన్ని బాత్ పౌడర్స్ ఏవి ఉన్నట్టున్నాయండి, లేకపోతే ఇప్పుడు ఇంకా కొత్తగా యాడ్ చేశారా? అందులో కొత్తవి యాడ్ చేయలేదు, కానీ ఏంటంటే ఇప్పుడు ఆ 6 వెరైటీస్ బాటిలింగ్ అంతా వేరే చేసాము. మాకు కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ ఏం వచ్చిందంటే, అప్పుడు పౌచెస్లో ఉండేవి, మీకు గుర్తుందా లేదు? అవును. సో మ్యామ్ యాక్చువల్గా అది మా వాష్రూమ్లో బాత్రూంలో పెడితే కనుక అది తడైపోతుంది, చాలా కాంప్లికేటెడ్ అది. అంటే అప్పుడు మేము ఈ 6 వెరైటీస్ కూడా ఇప్పుడు ఇలా తయారు చేసి పెట్టాము. సో దీంతో పాటు ఇప్పుడు 2 ఫేస్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. అప్పట్లో ఒకటి చందన్ టర్మరిక్ ఫేస్ ప్యాకే ఉంది, ఇప్పుడు కొత్తగా మా దగ్గర టర్మరిక్ ఫేస్ ప్యాక్ విత్ క్రీమ్ ఆఫ్ మిల్క్ అని కూడా వచ్చింది. సో అప్పట్లో ఆ ప్రోడక్ట్ డెవలప్ అవుతూ ఉంది. ఆ క్రీమ్ ఆఫ్ మిల్క్ అంటే బేసికలీ మేము మాది గోశాల ఉంది, గోశాల ఉంది, అక్కడ గిర్ గోమాతలు ఉన్నాయి. సో ఆ పాలతో దాన్ని డిహైడ్రేట్ చేసి ఆ పౌడర్తో చేసేది. సో అది స్కిన్ గ్లోకి వాటన్నింటికి చాలా బాగుంటుంది. ఇవి కాక ఇంకే ఉన్నాయంటారండి? సో మా దగ్గర రెస్పిరేటరీ కేర్ కిట్ ఇందాకలా చెప్పాను కదా, అంటే బేసికలీ చిన్న రెగ్యులర్, ఇప్పుడు ఈ మాన్సూన్ స్టార్ట్ అయింది, ఎక్కడ చూసినా వర్షాలు. సో పిల్లలకి పెద్దలకి అందరూ కూడా ఫీవర్ వస్తుంది, జలుబు దగ్గులు మొదలవుతాయి, వైరల్.
కరెక్ట్. చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి సిటీలో. అవును. సో దానికి తర్వాత ఎవరికైనా ఆస్తమా, ఎడినాయిడ్స్ అవి ఉన్నా కూడా సో ఇది మా దగ్గర ఒక కాంబినేషన్ ఉంది. రెస్పిరేటరీ కేర్ కిట్ అని ఉంటుంది అది. అందులో ఒకటి తులసి టర్మరిక్ బ్లెండ్. ఇదేంటంటే జస్ట్ డ్రింకింగ్ వాటర్లో ఇది వేసుకొని తాగితే కనుక అందరూ అన్ని ఏజ్ గ్రూప్స్ ఏ హెల్త్ కండిషన్ ఉన్నా కూడా ఇది 1 లీటర్లో 1 పించ్ అంతే. 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 ఇది క్యాప్సిల్ కాదు. క్యాప్సిల్ కాదు, ఇది పౌడర్. ఏం చేయక్కర్లే. ఇప్పుడు ఇలాంటి వాటర్ బాటిల్ ఉందనుకోండి, ఇందులో 1 పించ్ వేసుకొని నీళ్ళు తాగేస్తే ఇది ఇమ్యూనిటీకి బాగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే నేసల్ డ్రాప్స్ ఉన్నాయి, ఎడిబుల్ క్యాంఫర్ ఇన్ఫ్యూజ్ సెసమీ ఆయిల్ అది. తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ టర్మరిక్ బ్లెండ్ విత్ అరోమాటిక్ స్పైసెస్, ఇది పాలతో తాగమని చెప్తాము. అలాగే ఇది వాసా లీఫ్ పౌడర్. ఇది ఫీవర్స్ ఉంది, ఎవరికైనా బాగా దగ్గు ఉంది, క్రానిక్ కఫ్ ఉంటుంది, ఏ కారణం తెలియదు. తర్వాత అలాగే బాడీ పెయిన్స్ ఉంటాయి, మాన్సూన్లో మనకి అందులో పెయిన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అది. తర్వాత ఏమోని జ్వరం ఉంటుంది, చాలామందికి ఫీవర్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మొత్తం వర్షాకాలం అంతా వాళ్ళకి అలాగే నడుస్తుంది, వింటర్ కూడా అలాగే నడుస్తాయి కొంతమందికి. వాళ్ళు ఈ డికాక్షన్ తాగితే కనుక చాలా ఫ్రీగా ఉంటారు వాళ్ళు. అండ్ జ్వరం దీనికి పారాసిటమాల్ కన్నా బాగా పనిచేస్తుంది. అండ్ ఇది సేఫ్. ఓకే. ఫాస్ట్గా తగ్గుతుంది, అంతేకాదు మీరు ఎనర్జెటిక్గా ఉంటారు, వెంటనే మీ పని మీరు చేసుకోవచ్చు. ఓకే. అండ్ దెన్ సేఫ్. పారాసిటమాల్ అయితే దాన్ని అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, నేనేం చెప్పను దాని గురించి. మనం చాలా మెడిసిన్స్ వాడుతున్నాం కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఎంత రీసెర్చ్ చేసినా ఇది వేసుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్ ఉందని ఎంతమంది డాక్టర్లు చెప్పినా కూడా అది వాడాల్సి వస్తుంది. ఇంకేం చేయడానికి. యాక్చువల్గా ఒక ఆవిడైతే నాకు చెప్పారు, ఆవిడకి బేసికలీ ఏంటంటే ఫీవర్ కనే తీసుకున్నారు. ఆవిడకి ఎప్పటి నుంచో కాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఆవిడ అది నాకు చెప్పలే. సో తీసుకున్న 3 డేస్కి నాకు మళ్ళీ ఫోన్ వచ్చి, సుధా ఇది యాక్చువల్గా నా కాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోయి, జ్వరం ఎలాగా తగ్గిపోయింది నాకు డే 1లోనే. సో కాళ్ళ నొప్పులు తగ్గాయి. సో నేను ఇది కంటిన్యూ, ఎందుకంటే ఆవిడకి ఎప్పుడో ఆస్తమా చిన్నప్పుడు ఉన్నింది, అదే అందుకనే వస్తున్నాయేమో, నేను ఇది వేసుకోవచ్చా, స్వెల్లింగ్ కూడా తగ్గింది నాకు యాంకిల్స్ వాటిల్లోని అనేసి అంటే వేసుకోండి అని. నౌ షీఈస్ యూజింగ్. ఒక 1 మంత్ వాడారు. I told her 1 month is enough. శుభ్రంగా షీ ఫెల్ట్ లైట్, పొంగులన్నీ తగ్గిపోయాయి, పెయిన్స్ తగ్గిపోయాయి, ఫీవర్ అయితే లేనే లేదు. పేరేంటన్నారు దీని పేరు? వాసా లీఫ్ పౌడర్. వాసా లీఫ్ పౌడర్. ఓకే. జస్ట్ 1 ఇంగ్రీడియంట్ అంతే. మనం తెలుగులో అడ్డసరబాకు అంటాం దీన్ని. సో దాని లీవ్స్తో చేసిన పౌడర్, ఇది కషాయంగా తాగాలి. దీనికి క్యాప్సూల్స్ మేము చేయలేదు, అది ఏంటంటే క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోతుంది, దానివల్ల ఎఫెక్ట్ కాంప్రమైజ్ అయిపోతుంది. అండర్స్టాండ్. ఒక రోజులో తగ్గాల్సిందే ఒక 2 డేస్ 3 డేస్ పట్టేస్తుంది, కానీ ఫీవర్ అంటే మనకి వెంటనే తగ్గాలి కదా. అవునండి. అవును అవును. చెమటలు పట్టేసి అలా ఉండదు, చాలా ఫ్రెష్గా ఉంటుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో ఇది బాగుంటుంది. మాన్సూన్లో ఇది చాలా బాగా వెళ్తుంది. మా కరోనా టైంలో కూడా ఇది వెళ్ళింది బాగా, ఇవన్నీ కూడా. సో ఇవన్నమాట అండి కొత్త ప్రొడక్ట్స్. అలాగే పాత ప్రొడక్ట్స్ కూడా ప్యాకింగ్ మారి ప్రస్తుతానికి ఇందులో వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏమైనా మీకు కావాలి అని అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.